గుడ్ మార్నింగ్ మ్యామ్, వినిపిస్తుందా? ఎస్ సార్. ఓకే. అంటే ఈవినింగ్ కాబట్టి మరి సిగ్నల్ ప్రాబ్లం చాలా ఉన్నట్టుంది నిన్న, అందుకే రాలేదు. సో లెట్ స్టార్ట్. ఓకే, డేటా వ్యాలిడేషన్ అనే టాపిక్ చూద్దాం. సో డేటా ట్యాబ్లో ఉన్న డేటా వ్యాలిడేషన్ అనే టాపిక్ ఇక్కడ మనం చూడబోతున్నాం. ఈ డేటా వ్యాలిడేషన్ అంటే ఏంటి? డేటా అంటే మనం రాసే టెక్స్ట్ కానీ నంబర్ కానీ ఏదైనా కూడా సెల్లో రాసే టెక్స్ట్ కానీ నంబర్ కానీ డేటా వ్యాలిడేషన్ అంటే ఒక రూల్ వ్యాలిడేట్ చేయడం, మ్యాచ్ చేయడం, కరెక్టా కాదా అని వెరిఫై చేయడం, రైట్? వ్యాలిడేట్ చేయడం అంటే ఏంటి? సో పేపర్ వాల్యుయేషన్ అంటాం. పేపర్ వాల్యుయేషన్ అంటే వ్యాలిడ్ అంటే కరెక్షన్స్ చేయడం, అంటే ఎంత తప్పు ఉంది ఎంత కరెక్ట్ ఉందని వెరిఫై చేసుకోవడం. అయితే ఈ డేటా వ్యాలిడేషన్కి ఈ నంబర్ గ్రూప్కి, హోమ్ ట్యాబ్లో ఉన్న నంబర్ గ్రూప్కి కొంత సంబంధం ఉంది. ఏంటి మీరు ఒకసారి గెస్ చేసి చెప్పగలుగుతారా? సో హోమ్ ట్యాబ్లో నంబర్ గ్రూప్ ఉంది. జనరల్లోకి వెళ్తే మనకి ఇక్కడ కరెన్సీ ఫార్మాట్ అని, నంబర్ ఫార్మాట్ అని, డేట్ అని, టైం అని, పర్సంటేజ్ అని, డిఫరెంట్ ఫార్మాట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ నంబర్ గ్రూప్ ఏం చెప్తుంది? మీరు టెక్స్ట్ ఎంటర్ చేస్తే నాకు సంబంధం లేదు, కానీ నంబర్ ఎంటర్ చేస్తే మీరు ఏ ఫార్మాట్ ఇందులో నుంచి సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఫార్మాట్ని నేను మీకు ఇస్తానని చెప్తుంది. అంతేనా కదా? నంబర్ గ్రూప్ ఏం చెప్తుంది? మీరు టెక్స్ట్ ఎంటర్ చేస్తే నాకు సంబంధం లేదు, బట్ కనుక మీరు కనుక నంబర్ ఎంటర్ చేస్తే దాన్ని ఏ ఫార్మాట్లోకి మార్చాలో చెప్పండి, ఆ ఫార్మాట్లోకి నేను మార్చేస్తాను అంటుంది. నేను ఒక అకౌంటింగ్ ఫార్మాట్ ఇచ్చాను కాబట్టి అకౌంటింగ్ ఫార్మాట్లోకి మార్చింది. ఇప్పుడు నేను ఉట్టి టెక్స్ట్ ఇస్తే అది మార్చదు. సో ఏదైనా నంబర్ ఇస్తే మాత్రం ఆటోమేటిక్గా మనం అన్న ఫార్మాట్లోకి మారిపోతుంది. అంటే నంబర్ గ్రూప్ ఏం చెప్తుంది ఇండైరెక్ట్గా అంటే, మీరు ఏ టెక్స్ట్ అన్నా ఎంటర్ చేసుకుని నాకు సంబంధం లేదు, కానీ మీరు ఎంటర్ చేసిన టెక్స్ట్ ఒకవేళ నంబర్ అయితే కనుక మీరు అనుకున్న ఫార్మాట్లోకి మార్చి ఇచ్చే బాధ్యత నాది అని నంబర్ గ్రూప్ చెప్తుంది, రైట్? అయితే ఇక్కడ డేటా వ్యాలిడేషన్ గ్రూప్ ఏం చెప్తుందో చూద్దాం. తీసేసాను నా కాలం మొత్తానికి, డిలీట్ చేశాను. ఈ డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ ఏం చెప్తుంది మనకంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నంబర్ అని ఉందమ్మా. సీరియల్ నంబరు నాకు 1 నుంచి 20 వరకే కావాలి, అంతకు మించి అవసరం లేదు. అంటే నా దానిలో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎంతమంది తీసుకోవచ్చు అంటే 20 వరకు తీసుకోవచ్చు. నాకు సీరియల్ నెంబర్ ఎంత నుంచి ఎంత వరకు కావాలి? 1 2 3 4 5 6 అట్లా 20 వరకు మాత్రమే కావాలి, రైట్? ఇంకా మిగతాది ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేయకూడదు. నా రూల్ ఏంటి? ఈ కాలంలో మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో నంబరు, అది కూడా ఏం ఎంటర్ చేయాలి? నంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఆ నంబర్ కూడా ఎలా ఉండాలి? 1 నుంచి 20 మధ్యలోనే ఉండాలి. ఇది నా రూల్, రైట్? ఏ అనే కాలంలో మీరు ఏం ఎంటర్ చేయడానికి ఛాన్స్ ఇవ్వకుండా ఓన్లీ నంబర్ ఎంటర్ చేయాలి, అది కూడా 1 to 20 మధ్యలో ఉండాలనే రూల్ కనుక మీకుంటే ఈ ఏ అనే కాలంని సెలెక్ట్ చేయండి, డేటా వ్యాలిడేషన్ పైన క్లిక్ చేయండి. డేటా ట్యాబ్లో ఉన్న డేటా వ్యాలిడేషన్ పైన క్లిక్ చేయండి. ఎప్పుడైతే డేటా వ్యాలిడేషన్ పైన క్లిక్ చేస్తామో మనకి ఇక్కడ 3 ట్యాబ్స్ రావడం జరిగింది. ఒకటి సెట్టింగ్స్, ఇంకొకటి ఇన్పుట్ మెసేజ్, ఇంకొకటి ఎర్రర్ అలర్ట్. సెట్టింగ్స్, ఇన్పుట్ మెసేజ్, ఎర్రర్ అలర్ట్. ఈ సెట్టింగ్స్లో ఏంటంటే మనం రూల్ అంటున్నాం కదా, ఈ రూల్ అనేది మనం ఇక్కడ అప్లై చేయాలి. వ్యాలిడేషన్ క్రైటీరియా అలో ఎనీ వాల్యూ. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? మనం ఇంకా రూల్ ఏం పెట్టలేదు కదా. రూల్ ఏం పెట్టకపోతే ఎక్సెల్ డిఫాల్ట్గా ఏం తీసుకుంటుందంటే అలో ఎనీ వాల్యూ. అది టెక్స్ట్ కావచ్చు, నంబర్ కావచ్చు, డెసిమల్ కావచ్చు, ఫ్రాక్షన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, రైట్? ఏ వాల్యూ ఇచ్చినా తీసుకోమని ఉంది ఇక్కడ. ఈ రూల్ని మనం ఏం చేంజ్ చేయాలి? ఇప్పుడు నంబర్ మాత్రమే తీసుకోవాలి, అది కూడా 1 నుంచి 20 మధ్యలోనే ఉండాలి అని అనుకున్నప్పుడు ఎనీ వాల్యూ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత నంబర్, హోల్ నంబర్, డెసిమల్స్ కాకుండా ఉన్న హోల్ నంబర్ కావాలి. మన కండిషన్ ఏంటి? 1 నుంచి 20 మధ్యలో అంటున్నా కదా, అంటే బిట్వీన్ అనే కండిషన్ వాడతాం. ఒకవేళ 1 నుంచి 20 మధ్యలో కాదు అనుకుంటే ఏం వాడాలి? నాట్ బిట్వీన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్, ఇక్కడ ఉంటాయి మన, ఇంకా దాని ప్రకారం మనం యూజ్ చేస్తాం. నాకు ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి? 1 నుంచి 20 మధ్యలో ఉండాలి. సో మినిమం వాల్యూ 1,
మ్యాక్సిమం వాల్యూ 20. అంతకు మించి ఇంకా యాక్సెప్ట్ చేయకూడదు. మనం ఏమి ఇచ్చినా యాక్సెప్ట్ చేయకూడదు. రూల్ ఇచ్చేసానమ్మా. డేటా వ్యాలిడేషన్ పైన క్లిక్ చేశాను. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎనీ వాల్యూ తీసేసి హోల్ నెంబర్ ఇచ్చేసి మినిమం 1 మ్యాక్సిమం 20 ఉండేలా రూల్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ అంటే ఏ అనే కాలం మొత్తానికి పెట్టాను కదా, అంటే A1 A2 A3 A4 ప్రతి సెల్కి ఒక రూల్, ఇప్పుడు ఒక రూల్ అనేది అప్లై అయ్యి ఉంది కదా. ఈసారి నేను ABC అని రాస్తున్నా, రైట్. నేను అనుకున్న రూల్ ఏంటి 1 నుంచి 20, కానీ నేను ఇప్పుడు ABC అని రాస్తున్నా. ఏమంటుంది చూడండి, ద వాల్యూ ఎంటర్డ్ ఈజ్ నాట్ వ్యాలిడ్, కరెక్ట్ కాదని చెప్తుంది. 456, ద వాల్యూ ఎంటర్డ్ ఈజ్ నాట్ వ్యాలిడ్, కరెక్ట్ కాదని చెప్తుంది. If you enter 5, it will accept. If you enter 2, it will accept. If you enter 20, it will accept. If you enter 1, it will accept. 21, it will not accept. అర్థమవుతుందా? అంటే సెల్కి కానీ, ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్కి కానీ, ఒక కాలంకి కానీ, ఒక రోకి కానీ, ఏదైనా కూడా పర్టికులర్ రూల్ అప్లై చేయాలి అనుకుంటే మనం యూజ్ చేసేది డేటా వ్యాలిడేషన్. ఇప్పుడు అర్థమైందమ్మా నంబర్ గ్రూప్కి డేటా వ్యాలిడేషన్కి తేడా ఏంటో. నంబర్ గ్రూప్ ఓకే, మీరు అనుకున్న ఫార్మాట్ ఇస్తుంది, కానీ అక్కడ రూల్ ఏం పెట్టట్లే, మీ ఇష్టం. ఇంకా వేరే కావాలనుకుంటే ఎంటర్ చేసుకోండి, నాకు పర్లేదు. కానీ డేటా వ్యాలిడేషన్ ఏం చెప్తుంది, మీరు వేరే ఎంటర్ చేయడానికి ఛాన్స్ లేదు. మీరు ఏదైతే రూల్ అనుకుంటారో ఆ రూల్ ప్రకారం వెళ్తేనే డేటా వ్యాలిడేషన్ వాడాలి, రైట్? Yes, sir. ఓకే. నాకు సెకండ్ కాలంలో డెసిమల్ వాల్యూయే రావాలి, డెసిమల్ వాల్యూ యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ కాలంలో హోల్ నంబర్ అన్నాం కదా, 2.5 ఇస్తున్నా, యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు, రైట్. ఈ డెసిమల్కి వెళ్ళే ముందు ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఇందాక ఈ కాలంని సెలెక్ట్ చేసి డేటా వ్యాలిడేషన్ పైన క్లిక్ చేశాను కదమ్మా, సెట్టింగ్స్లోకి వెళ్ళి రూల్ చేంజ్ చేశాను కదా, రైట్. మరి ఇక్కడ ఇన్పుట్ మెసేజ్ ఎర్రర్ రెండు ఉన్నాయి కదా, ఇవేంటో చూద్దాం. ఇప్పుడు నేను రూల్ పెట్టాను, మీరు డేటా ఎంటర్ చేస్తున్నారు. నేను రూల్ పెట్టాను, మీరు డేటా ఎంటర్ చేస్తున్నారు. మీరు 45 కొట్టారు, ఎర్రర్ వస్తుంది, ద వాల్యూ ఎంటర్డ్ ఈజ్ నాట్ వ్యాలిడ్, తప్పని చూపిస్తుంది. అసలు ఏం తప్పది నాకైతే తెలియాలి, మీరు చేశారు కదా రూల్, అర్థమైందా? సో నాకు ఎలా తెలియాలంటే, ఇప్పుడు నేనేం చేయాలి అంటే, మీరు రూల్ పెట్టారు, నేను చూస్తున్నాను, నేనేం చేయాలి అంటే మళ్ళీ కాలంని సెలెక్ట్ చేసుకోవాలి, డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళాలి, సెట్టింగ్స్లో చూసుకోవాలి, ఆహా హోల్ నంబర్ బిట్వీన్ 1 to 20 ఉంది కాబట్టి అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు అని తెలుసుకోవాలి. అలా కాకుండా నెక్స్ట్ యూజర్కి ముందే తెలియాలి అంటే, ఒక హింట్ ఇచ్చి పెట్టాలి అంటే, ఇన్పుట్ మెసేజ్లో నేను రాస్తాను, ప్లీజ్ ఎంటర్ వాల్యూ బిట్వీన్ 1 and 20. ఓకే. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ యూజర్ వచ్చి ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ ఇస్తుంది, ప్లీజ్ ఎంటర్ వాల్యూ బిట్వీన్ 1 and 20, అంతే కదా. ఇప్పుడు 5 ఎంటర్ చేస్తే యాక్సెప్ట్ చేసి, 25 ఎంటర్ చేశాను అనుకోండి, యాక్సెప్ట్ చేస్తుందా? ఈవెన్ ఇట్ ఈ షోయింగ్ యూ. సో అక్కడ ఒక పాపప్ చూపిస్తుంది, తప్పు ఇదే తీసుకోవాలని చూపిస్తుంది, అయినా తప్పు ఎంటర్ చేశాను నేను. ఏమంటుంది ఇప్పుడు, ద వాల్యూ ఎంటర్డ్ ఈజ్ నాట్ వ్యాలిడ్, ఏ యూజర్ హ్యాస్ రెస్ట్రిక్టెడ్ వాల్యూస్ దట్ క్యాన్ బి ఎంటర్డ్ ఇన్ టు ది సెల్స్. ఒక రెస్ట్రిక్టెడ్ వాల్యూస్ని ఎంటర్ చేయడానికి ఒక రూల్ అనేది పెట్టబడింది, సో మీరు ఎంటర్ చేసిన తప్పు అంటుంది. ఇక్కడ ఎర్రర్ మెసేజ్ వస్తుంది కదా ఇంటూ మార్క్ పెట్టుకొని. సో ఈ ఎర్రర్ మెసేజ్ని కూడా మనం మాడిఫై చేయొచ్చు. ఎట్లనో చూద్దాం. మళ్ళీ కాలంని సెలెక్ట్ చేశాను, డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళాను, సెట్టింగ్స్లో రూల్ అప్లై చేశాను, ఇన్పుట్ మెసేజ్లో ఒక ఇంటిమేషన్ ఇచ్చాను నెక్స్ట్ యూజర్ కోసం. ఒకవేళ వాళ్ళు కూడా మళ్ళీ తప్పు చేస్తే ఇక్కడ ఒక వార్నింగ్ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా, రాంగ్ ఎంట్రీ, ప్లీజ్ చెక్ అగైన్. నాకు నెక్స్ట్ యూజర్ వచ్చేసి రూల్ యూజ్ కూడా తప్పిచ్చాడు. ఇప్పుడు ఏమంటుంది, మన కస్టమైజ్డ్ ఎర్రర్ మెసేజ్ వస్తుందా లేదా, రాంగ్ ఎంట్రీ ప్లీజ్ చెక్ అగైన్. ఓకే, అర్థమైందా? ఇక్కడ 3 ఉంటాయి. ఎప్పుడైతే రూల్ అప్లై చేస్తారో డేటా వ్యాలిడేషన్లోకి వెళ్తే సెట్టింగ్స్ అనేది ఇంపార్టెంట్, కంపల్సరీ మనం చేయాల్సిందే. ఒకవేళ రూల్ పెట్టాలనుకుంటే సెట్టింగ్స్లో రూల్ పెట్టాల్సిందే. ఇన్పుట్ మెసేజ్ ఎర్రర్ అలర్ట్ అంటారా, ఇక అది మన ఇష్టం, పెడితే పెట్టచ్చు లేకపోతే లేదు. ఇన్పుట్ మెసేజ్ అనేది
నెక్స్ట్ యూజర్ కోసం ఇన్ఫర్మేషన్, ఎర్రర్ అలర్ట్ అనేది మన కస్టమైజ్డ్ ఎర్రర్ మెసేజ్. సెట్టింగ్స్ మాత్రం మస్ట్ అన్నమాట. రైట్. ఓకే. నెక్స్ట్ దానిలో డెసిమల్స్ మాత్రమే రావాలన్న రూల్. ఇప్పుడు నేను 456 ఇచ్చిన యాక్సెప్ట్ చేసింది, టెక్స్ట్ ఇచ్చిన యాక్సెప్ట్ చేసింది, రైట్. అదర్వైజ్ టెక్స్ట్ విత్ నంబర్ ఇచ్చిన యాక్సెప్ట్ చేసింది. కానీ నేనేమంటున్నా అంటే బి అనే కాలంలో 5 కంటే 5 అండ్ 10 మధ్యలో 5.1 నుంచి 10.1 మధ్యలో వాల్యూస్ ఉండకూడదు అంటున్నా. రూల్ ఏంటినది? 5 డెసిమల్ అంటే పాయింట్సే కదా. 5.1 నుంచి 10.1 వరకు నాకు వద్దు, మిగతాయి యాక్సెప్ట్ చేస్తాను నేను, కానీ ఆ మధ్యలో ఉన్నాయి మాత్రం యాక్సెప్ట్ చేయను. ఇది నా రూల్ అయితే కనుక బి అనే కాలంని సెలెక్ట్ చేయండి, డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి, ఇక్కడ ఎనీ వాల్యూ తీసేసి డెసిమల్ అని సెలెక్ట్ చేయండి. ఈసారి బిట్వీన్ కాదు, నాకేం కావాలి 5.1 అండ్ 10 మధ్యలో ఉండకూడదు అంటున్నా. అప్పుడు ఏం చేయాలి? నాట్ బిట్వీన్ 5.1 అండ్ 10.1. క్లిక్ ఆన్ ఓకే. ఈ ఇన్పుట్ మెసేజ్ పెడితే పెట్టాను, లేకపోతే లేదు, ఎర్రర్ అలర్ట్ పెడితే పెట్టాను, లేకపోతే లేదు. బట్ రూల్ అప్లై చేయాలంటే మాత్రం సెట్టింగ్స్ కంపల్సరీ. రైట్. ఈసారి నేను 4.8 ఇచ్చాను, యాక్సెప్ట్ చేస్తుందా? ఎస్. 5.3 ఇవ్వండి. నో. వెరీ గుడ్. ఈసారి నేను 4 ఇచ్చాను, యాక్సెప్ట్ చేస్తుందా? ఎస్. 4 ఈజ్ నథింగ్ బట్ 4.0. అది న్యూమరికల్, అదే హోల్ నెంబర్ కదా అనుకుంటే తప్పు. దానిలో కూడా 0.0 ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. రైట్. సో 9.8 అది. సో మనం ఒక రూల్ని అప్లై చేసుకున్నాం ఇక్కడ. దాని తర్వాత సరే లిస్ట్ అనేది ఉందమ్మా ఒకటి. ఈ లిస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మీకు. మీరు ఏదైనా మీరు ఆల్రెడీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టీమ్ లంచ్కి వెళ్దాం అనుకున్నారు అనుకోండి. మీ దగ్గర 100 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, రైట్. టీమ్ లంచ్ ప్లాన్ చేయాలంటే ఎవరు వెజ్ ఎవరు నాన్ వెజ్ తెలుసుకోవాలి కదా, రైట్. సో నేనేమనుకుంటున్నా అంటే సరే వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళకు ఎక్సెల్ షీట్ ఇచ్చేద్దాం, వాళ్ళని అప్డేట్ చేయమందాం అనుకున్నాం. సో మీరు వెజ్జా నాన్ వెజ్ రాయండి అంటే ఒకరు వెజ్ అని రాశారు, ఇంకొకరు నాన్ వెజ్ అని రాశారు, ఇంకొకరు నాన్ వెజ్ నీట్గా రాశారు, ఇంకొకరు వెజ్ నీట్గా రాశారు, ఇంకొకరు చపాతి అని రాశారు, రైట్. ఇంకొకరు సంథింగ్ ఎల్స్ బటర్ అని రాశారు, సంథింగ్ ఏదో రాశారు అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే రైట్, ఇక్కడ ఏమవుతుంది, చికెన్ మటన్ నాన్ వెజ్, ఇక్కడ నేను కన్సాలిడేట్ చేసుకోవాలని అసలు ఎవరు వెజ్ ఎవరు నాన్ వెజ్ తెలుసుకోవాలంటే ఎంత టైం పడుతుంది మనకు, అవునా కదా? నేను అన్నది ఇంటెన్షన్ అర్థమైందా? 100 మెంబర్స్లో మళ్ళీ వెజ్ ఎవరు నాన్ వెజ్ ఎవరు కనుక్కోవాలంటే ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైం ఫర్ మీ అగైన్. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళని అప్డేట్ చేయమంట, కానీ కాకపోతే 2 ఆప్షన్లు ఇస్తా, ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్. నేను ఇంకా వేరే ఆప్షన్స్ ఇవ్వదలుచుకోలే, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మాత్రమే వాళ్ళు యూజ్ చేయాలి. తీసేస్తున్నాం మీకు, ఇవి 2 తప్పించాము, ఓకే ఉండనియండి. సి అనే కాలంలో నాకు ఆ 2 మాత్రమే రావాలి, ఇంకా వేరే ఆప్షన్ వాళ్ళకి ఇవ్వకూడదు, ఇస్తే అసలు యాక్సెప్ట్ చేయకూడదు. అంటే ఇది కూడా రూలే కదా. సో సేమ్ సి అనే కాలంని సెలెక్ట్ చేయండి, డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. ఈసారి ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్ని సెలెక్ట్ చేయండి, ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్ని సెలెక్ట్ చేయండి. సోర్స్ అడుగుతున్నాడు కదా, ఇక్కడ డేటా బిట్వీన్ నాట్ బిట్వీన్ అనేది రాదు, లిస్ట్ అనేది మనకు ఒక దగ్గర రాసుకుంటాం కదా. సో సోర్స్ అని కనబడుతున్న దగ్గర కర్సర్ ప్లేస్ చేసి మనం ఎక్కడైతే లిస్ట్ రాసుకున్నామో లిస్ట్ని సెలెక్ట్ చేయండి. వెజ్ నాన్ వెజ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వచ్చింది చూడండి, =F4:F5. లిస్ట్ రెడీ అయిపోయింది కదా, లిస్ట్ ఫ్రీజ్ అయిపోయింది కదా, ఓకే అనండి. ఇప్పుడు వేరే పర్సన్ వచ్చేసి ఇట్లా వెజ్ అని రాశాడు, ఏమంటుంది? ఎంటర్డ్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఏం తీసుకోవాలంటుంది? ఇట్లయితే యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే చెయ్యను.
అంటే ఇట్లా మరి వాళ్ళకి ఎట్లా తెలియాలి? ప్రతిసారి అక్కడ మనం ఇచ్చింది కనబడకపోవచ్చు ఒక్కోసారి. కనబడతలేదు. మరి ఎట్లా రాస్తారు వాళ్ళు? అంటే ఎప్పుడైతే లిస్ట్ ఆప్షన్ మీరు ఇస్తారో ప్రతి సెల్ పక్కన ఒక డ్రాప్ డౌన్ వస్తది. యూ నీడ్ టు సెలెక్ట్ దట్స్ ఇట్. అర్థమైంది. మనము ఆన్‌లైన్ ఫార్మ్స్‌లో రాస్తుంటాం. అవునవును. రైట్. జస్ట్ సెలెక్ట్. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ అవసరం లేదు. సింపుల్. ఎనీ కన్‌ఫ్యూజన్స్ హియర్? యాహ్! సార్ అది S4 అవన్నీ అది ఎలా వచ్చింది సార్? ఏది S4? అంటే అక్కడ సెట్టింగ్స్‌లో మనం పెట్టాం గదా! ఇదా? హ్మ్. 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 ఇక్కడ మనం రాసుకుంటామమ్మా. ఒక దగ్గర లిస్ట్ రాసుకుంటాం. ప్రిపేర్ చేసుకుంటాం మనం ముందే. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో క్లాస్ ఉంది. నాకు ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ ఉంది నా దగ్గర. సో ఫస్ట్ క్లాస్ అని రాశాను. ఇది యాక్సెప్ట్ చేయొచ్చు. ఇంకొకరు వచ్చి ఫస్ట్ క్లాస్ అని రాశారు. ఏదైనా తప్ప? కానీ యాక్సెప్ట్ చేయకూడదు. నాకు ఒక రూల్ అంటే ఒక రూల్ ప్రకారం ఉండాలి. సో నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఈ లిస్ట్ ప్రకారమే రావాలి. మీరు ఎక్కడైనా రాసుకోండి ఈ లిస్ట్. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్. సో ఇది లిస్ట్ అమ్మా. ఇది ఇట్లా రాస్తేనే తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దు. సో డి అనే కాలమ్ని సెలెక్ట్ చేశాను, డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళాను. ఈసారి ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్ అనేది సెలెక్ట్ చేశాను. సో సోర్స్లో క్లిక్ చేసేసి మన సోర్స్ టేబుల్ ఎక్కడుందో సెలెక్ట్ చేశాను. H4 నుంచి H8 వరకు ఉందంట. మనం అదే కదా సెలెక్ట్ చేసింది. డాన్సింగ్ బార్స్ వస్తున్నాయి చూడండి ఇక్కడ. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి ఎన్ని విధాలుగా ఇట్లా సెకండ్ క్లాస్ అని రాసినా రాదు, ఇంకేం రాసినా రాదు. జస్ట్ యూజ్ డ్రాప్ డౌన్, సెలెక్ట్ ది క్లాస్, యూజ్ డ్రాప్ డౌన్, సెలెక్ట్ ది క్లాస్, యూజ్ డ్రాప్ డౌన్, సెలెక్ట్ ది క్లాస్. సింపుల్ కదా. సో మనకి అనలైజేషన్ ఈజీ అవుతుంది, అవతల వ్యక్తికి సెలెక్టింగ్ కూడా ఈజీ అవుతుంది. ఓకే. చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా మీటింగ్ ఇన్విటేషన్ పంపించారనుకోండి, డూ యూ వాంట్ టు పార్టిసిపేట్, ఎస్ ఆర్ నో, ఇట్లాంటివి ఉన్నప్పుడు మీరు ఈ పర్టికులర్ ఆప్షన్ యూజ్ చేయండి. నాకు ఇప్పుడు ఒక లిస్ట్ ఉండింది మొన్నటి వరకు, కాలింగ్ లిస్ట్. ఓకే. సో దాంట్లో ఏంటంటే నాట్ వ్యాలిడ్, వ్యాలిడ్, ఇంకా ఒక నిమిషం, నాట్ వ్యాలిడ్ అండ్ ఎన్ఏటిసి. ఎన్ఈటీసీ. ఎన్ఏటిసి అంటే నాట్ ఏబుల్ టు పికప్. ఓకే. ఓకే. నాట్ ఏబుల్ టు ఆన్సర్ ద కాల్. ఇంకొకటి మళ్ళీ మేము నాట్ ఆన్సరింగ్ అని కూడా పెట్టామన్నమాట. నాట్ వ్యాలిడ్, వ్యాలిడ్, ఇంట్రెస్టెడ్, నాట్ ఇంట్రెస్టెడ్, ఎన్ఏటిసి అని పెట్టాం. ఓకే. నాట్ ఆన్సరింగ్ అనేది ఇప్పుడు వీటిలో లేదు ఆప్షన్. ఇప్పుడు మనం డ్రాప్ డౌన్‌లో ఏం పెట్టుకోలేదు. మేము సెపరేట్‌గా ఎంటర్ చేసేవాళ్ళం. బట్ అక్కడ వచ్చేది. అట్లా ఇప్పుడు వస్తుంది. అంటే మీరు రూల్ పెట్టలేదు, ఆ పర్టికులర్ దానికి రూల్ పెట్టలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వ్యాలిడ్ అని రాశాను. ఈ కాలంలో జీ అనే కాలంలో వ్యాలిడ్, నాట్ వ్యాలిడ్, ఎన్ఏటీసీ, ఇంట్రెస్టెడ్, నాట్ ఇంట్రెస్టెడ్ అని రాశాను కదా. ఇప్పుడు నేను ఇంకొకసారి వ్యాలిడ్ అని కొడితే ఆటోమేటిక్గా పుల్ చేసుకుంటుంది, నాట్ వ్యాలిడ్ అని కొడితే ఆటోమేటిక్గా పుల్ చేసుకుంటుంది. ఇది రూల్ కాదు. జస్ట్ నేను అంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఆప్షన్స్‌లో నాట్ ఆన్సరింగ్ అనేది లేదు. సో మేము డ్రాప్ డౌన్‌లో లేదు కాబట్టి మేమే నాట్ ఆన్సరింగ్ అని టైప్ చేసేవాళ్ళం సార్. ఓకే. సో దాన్ని సో ఎలా అలా అడ్జస్ట్ చేసుకోవాలంటారా? ఆ! ఓకే. సింపుల్. ఇవి మీరు ఫస్ట్ అన్నారు కదా! ఇప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అవి మనం ఒక కాలమ్‌లో సెలెక్ట్ చేసుకొని ఒక దగ్గర ప్లేస్ చేసామని. అవును. అవును. సో అది ఆ డ్రాప్ డౌన్స్‌లో లేదు. బట్ ఎంటర్ చేసినా వస్తుందన్నమాట. ఎంటర్ చేసినా వస్తుంది అన్నప్పుడు దానికి ఎక్సెప్షన్ అన్నమాట. అది నాట్ అప్లికేబుల్ అనేది మీకు ఎక్సెప్ట్ చేసి పెట్టారనమాట. సో నాట్ అప్లికేబుల్. సో ఆ లిస్ట్ కూడా ఆ డ్రాప్ డౌన్లో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లిస్ట్లో మనకి ఇక్కడ కనబడతలేదు, రైట్. ఈ లిస్ట్లో ఎన్ఏ కూడా యాడ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మళ్ళీ కాలమ్ని సెలెక్ట్ చేసి డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి సోర్స్ టేబుల్ ఉంది కదా,
ఈ సోర్స్లో ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ ఇప్పుడు ఎన్ఏతో పాటు కలిపేసి సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీకు డ్రాప్ డౌన్లో ఎన్ఏ కూడా కనబడుతుంది. నేను అనేది అర్థమైంది, అర్థమైంది. మీరు అనేది అర్థమైంది. డ్రాప్ డౌన్ లేకపోయినా కూడా ఎన్ఏ అనేది యాక్సెప్ట్ చేసింది అని మీరు అంటున్నారు. ఇక్కడ ఎన్ఏ అని రాసినప్పుడు యాక్సెప్ట్ చేసింది అంటున్నారు. అక్కడ డేటా వ్యాలిడేషన్ రూల్ అప్లై లేకుండకపోవచ్చు నాకు తెలిసి, లేదంటే ఏదైనా డిఫరెంట్ సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు. ఎక్సెల్లోనే మీరు అనేది? ఎక్సెల్లోనే సార్. సెల్ డ్రాప్ డౌన్ install the cells with the same settings. ఐ విల్ చెక్ ఇట్ అవుట్ దట్. నాకు తెలిసినంత మట్టికి అట్లా వచ్చే ఛాన్స్ అయితే ఉండదు, బట్ విల్ చెక్. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తా. లిస్ట్లో లేకున్నా కూడా ఎట్లా యాక్సెప్ట్ చేసింది అనేది ఐ విల్ చెక్. ఓకే, ఇది లిస్ట్ సంబంధించింది. దాని తర్వాత ఇంకా ఏమున్నాయి చూడండి ఇందులో సెట్టింగ్స్లో. డేట్ అని, టైం అని, టెక్స్ట్ లెంత్ అని, కస్టమ్ వదిలేసినా కూడా డేట్, టైం, టెక్స్ట్ లెంత్. డేట్, టైం అండ్ టెక్స్ట్ లెంత్. సో డేట్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు రిపోర్ట్స్ ఏదైతే డేట్ ఎంటర్ చేస్తానో ఆ డేట్ 23rd బిఫోర్ అయి ఉండాలి, 23rd 12/2020 తర్వాత అయి ఉండకూడదు అన్నప్పుడు రూలే కదా అది. ఇప్పుడు నేను 26/12/2020 ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు నా రూల్ ఏంటి? 23rd బిఫోర్ అయి ఉండాలి. కాబట్టి సెలెక్ట్ చేశాను, డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళాను. ఈసారి డేట్ సెలెక్ట్ చేసేసి లెస్ దాన్, బిఫోర్ అన్నాను కాబట్టి లెస్ దాన్ 23rd 12/2020 ఇన్వాలిడ్ అని చెప్తుంది. సో ఓకే, నేను డేట్ ఫార్మాట్ రివర్స్ తీసుకున్నాను ఇక్కడ. దట్ మీన్స్ 12 date less than 12/23/2020. చూడండి, నేను రివర్స్ అంటే నా టైం ఫార్మాట్ చూడండి. మంత్ ఫస్ట్ వస్తుంది, డే తర్వాత వస్తుంది, ఇయర్ తర్వాత వస్తుంది. సో ఇట్లా దీని ప్రకారం నేను ఇచ్చాను ఇప్పుడు రూల్. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను 22/12/2020 ఎంటర్ చేశాను. సో విల్ నాట్ యాక్సెప్ట్ 12/22/2020 నా ప్రకారం, నా టైమింగ్ ప్రకారం యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసింది కదా. అదే 12/29/2020 యాక్సెప్ట్ చేస్తుందా ఇప్పుడు? ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్, ఎందుకంటే ఆఫ్టర్ 23rd ఉంది కాబట్టి. సో ఇన్ ది సేమ్ వే టైం ఫార్మాట్ కూడా అంతే. టైం ఫార్మాట్ బిఫోర్ 3 కావాలి. ఏం కావాలి? రూల్ అప్లై చేస్తున్నా. టైం ఫార్మాట్ కావాలనుకుంది మనం ఇక్కడ. టైం ఫార్మాట్ 3 PM ముందు కావాలి, 3 PM తర్వాత వద్దు అని అనుకున్నాను అనుకోండి. లేదంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 మధ్యలో ఉండాలి అనుకున్నాను అనుకోండి. సో డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. ఈసారి టైం ఫార్మాట్ సెలెక్ట్ చేయండి. బిట్వీన్ ఎంత? 09:00 AM to 06:00 PM. ఇప్పుడు 02:00 PM ఇస్తున్నాను. యాక్సెప్ట్ చేస్తుంది? చేస్తుంది, ఇన్ బిట్వీన్ ఉంది కాబట్టి. 07:00 PM యాక్సెప్ట్ చేస్తుందా? ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో ఈ విధంగా టైం అనేది ఉంటుంది. నెక్స్ట్ టెక్స్ట్ లెంత్ అని ఉంది.
టెక్స్ట్ లెంత్‌లో ఏంటంటే, నాకిక్కడ టెక్స్ట్ ఎంతనైనా ఎంటర్ చేయొచ్చు నేను. ఎందుకంటే దేర్ ఈస్ నో రూల్ ఫ్రమ్ మీ. రైట్? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఈ ఎమ్ అనే కాలమ్‌లో ఏ టెక్స్ట్ ఎంటర్ చేసినా అది 4 డిజిట్ కంటే తక్కువుండాలి. అంతకు మించి ఉండకూడదు. అన్నప్పుడు డేటా వాలిడేషన్‌లోకి మన పాస్‌వర్డ్స్‌కి ఉంటాయి చూడండి. జీమెయిల్ పాస్‌వర్డ్స్‌కి. ఇట్ షుడ్ బి మోర్ థాన్ 8 క్యారెక్టర్స్ అట్లా. యెస్. సో, టెక్స్ట్ లెంత్‌లోకెళ్ళాను. నాకేం కావాలి? లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 అంతకు మించి రాకూడదు. సో, లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 మాక్సిమం నంబర్. సో, ఇప్పుడు నేను ఏబిసిడిఈ యాక్సెప్ట్ చేస్తదా? చేయది. అదే ఏబిసిడి ఇవ్వండి యాక్సెప్ట్ చేస్తది. ఏబిసి ఇవ్వండి యాక్సెప్ట్. అట్లా. అంటే టెక్స్ట్ లెంగ్త్‌ని కూడా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చన్నమాట మనం. దెన్ ఇంతవరకు ఒక ఎత్తు. ఏది మనం ఏమేం రూల్స్ యాడ్ చేసాం ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఈ షీట్‌లో మనం రూల్ అప్లై చేయకముందు కూడా కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఇక నాన్ వెజ్ అని రాసాం. అది రూల్ అప్లై చేయకముందు రాంగ్ ఎంట్రీ కదా అది. ఇక్కడ డెసిమల్ వాల్యూ ఇది రాంగే, ఇది రాంగే. రైట్? రైట్? ఇక్కడ ఫస్ట్ క్లాస్ అని రాసాం. ఇది రూల్‌కి అగైనిస్టే ఉంది. ఆదిత్య ప్రకాష్ అని రాసాం. ఇది రూల్‌కి అగైనిస్టే ఉంది. మరి ఈ షీట్‌లో రూల్‌కి అగైనిస్ట్‌గా ఏ ఏ సెల్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే గనక షీట్‌ని మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. అర్థమవుతుందా? నేనన్న కాన్సెప్ట్ అర్థమైందా? యెస్ సార్. యెస్. రైట్. సో, సెలెక్ట్ చేయండి. డేటా వాలిడేషన్‌లోకి వెళ్ళిన తర్వాత డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ సర్కిల్ ఇన్‌వాలిడ్ డేటా అని కనబడుతది. సర్కిల్ ఇన్‌వాలిడ్ డేటా క్లిక్ చేయండి. బయట క్లిక్ చేయండి. సర్కిల్ ఇన్‌వాలిడ్ డేటా అని బయట క్లిక్ చేయండి. షీట్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా మనకి ఎక్కడెక్కడ రూల్‌కి అగైనిస్ట్‌గా సెల్స్ ఉన్నాయో అవన్నీ హైలైట్ అవుతాయి. ఒక రౌండ్ రెడ్ కలర్ బాక్స్ వచ్చేస్తది. దాంతో మనకి ఈజీగా అర్థమైపోతది. మన రూల్‌కి అగైనిస్ట్‌గా ఏ సెల్స్ ఉన్నాయనేది. ఆ తర్వాత మనం కావాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. లేదనుకుంటే వదిలేయొచ్చు. దట్స్ చూడండి ఇవన్నీ తప్పే. సీరియల్ సీరియల్ నంబర్, డెసిమల్, క్లాస్, డేట్ ఇవన్నీ తప్పే అంటుంది. మనం హెడ్డింగ్స్ ఇచ్చాం. రైట్? హెడ్డింగ్స్ రూల్‌కి అగైనిస్టే ఉన్నాయి గదా! ఇప్పుడు చూడండి ఇందులో 1-20 నంబర్ కాదు సీరియల్ నంబర్ అనేది. ఇది డెసిమల్ వాల్యూ గానే గాదు. ఇది లిస్ట్‌లో లేదసలు. వెజ్, నాన్ వెజ్ లిస్ట్‌లో లేదు. క్లాస్ అనేది గూడా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్‌లో లేదు. డేట్ కూడా ఇన్‌కరెక్ట్ డేటు. టైము అంటే మనకి రూల్‌కి అగైనిస్ట్‌గా ఆ సెల్‌లో ఉన్న రూల్‌కి అగైనిస్ట్‌గా ఉన్న సెల్స్ అన్నీ కనబడుతున్నాయి గదా! ఒకవేళ నేను చేంజ్ చేయాలనుకోండి. ఈ లిస్ట్‌లో నాన్ వెజ్ అని ఉంది. చేంజ్ చేయాలంటే డ్రాప్ డౌన్ యూజ్ చేసి వెజ్ అన్నాను. బయట క్లిక్ చేశాను. రైట్. ఒకసారి రిఫ్రెష్ గనుక చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఈ వెజ్ అనేది ఆ రౌండ్ కలర్ బాక్స్ అనేది వెళ్ళిపోతది. రైట్. సో, లేదు నాకు అవసరం లేదు. ఇట్లనే ఉండని పర్లేదులే అని అనుకున్నాననుకోండి. ఉండని పర్లేదు అని అనుకున్నాననుకోండి. ఈ డ్రాప్ డౌన్‌లోకెళ్ళండి. క్లియర్ వాలిడేషన్ సర్కిల్స్. వెళ్ళిపోయినాయండి. అంటే మనము ఏది తప్పు చేసాం, ఏది కరెక్ట్ చేసామని తెలుసుకోవడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. ఓకే. దెన్ ఎనీ కన్‌ఫ్యూజన్స్ హియర్ డేటా నో వాలిడేషన్. నో. బట్ ఒకటేంటంటే ఇప్పుడు మనం డేటా వాలిడేషన్‌లో ఫస్ట్‌ది ఇప్పుడు మనం ఎలానో ఇవన్నీ పెడుతున్నాం కదా సార్. లైక్ డేటా వాలిడేట్ చేస్తున్నాం గదా! సో, మనకి లాస్ట్ తర్వాత ఈ సైకిల్ వాలిడ్ డేటా ఇవన్నీ మనం ఇన్వాలిడ్ డేటా అవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. అంటే మనకు అవసరం ఉంటే, ఒకవేళ మన రిక్వైర్మెంట్ ఇంకేమేమి తప్పులున్నాయి షీట్‌లో, మన రూల్‌కి అగైనిస్ట్‌గా ఏమేమి ఉన్నాయని చెక్ చేసుకుంటే సర్కిల్ ఇన్వాలిడ్ డేటా అంటాం. మన అవసరాన్ని జస్ట్ బట్టి. అదే. ఓకే. మనకు అవసరం లేదనుకో, పోనీలే పర్లేదు పాతయన్నీ పోనీ పర్లేదు, మన రూల్‌కి అగైనిస్ట్ ఉన్నాయి ఏం కాదు అని అనుకున్నప్పుడు అవి అవసరం లేదు. ఇప్పుడు నార్మల్‌గా సర్కిల్ ఇన్వాలిడ్ డేటా అని అంటే మనకి ఏది ఎక్కడ తప్పుందని తెలుస్తది. అలా కాకుండా కూడా మనం మాన్యుయల్‌గా కూడా చెక్ చేయొచ్చు. డెసిమల్ వాల్యూ ఇక్కడ లేదు. ఏఎఫ్‌జీహెచ్ ఉంది అని చెప్పి. ఒక్కొక్కటి చెక్ చేసే అంటే మనం బదులు చెక్ చేస్తూనే ఉంటాం కదా సార్. మనం ఒక రూల్ పెడతాం కదా! సో, అది ఆటోమేటిక్‌గా మనం ఆ రూల్‌కి అగెయిన్స్ట్ వస్తే నెక్స్ట్ మనం అది డిలీట్ చేసి నెక్స్ట్ ఇంకొకటి పెడుతున్నాం కదా! వెరీ గుడ్. సో పెడుతున్నాం. హ్మ్. ఆ! సో, ఈ ఇన్వాలిడ్ అనేది నెక్స్ట్ సర్కిల్ ఇన్వాలిడ్ అవి జస్ట్ ఇన్ కేస్ మనకి యూజ్ ఉంటేనే మనం అప్లై అవును. చేయొచ్చు కదా సార్. అవును. అవును. అయితే మీరన్నట్టు మనం డ్రాప్ డౌన్ యూజ్ చేసి అది రాకపోతే చేంజ్ చేస్తున్నాం కదా సార్ అంటున్నారు కదా!
అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు రూల్ అప్లై చేయకముందు ఏదైతే టెక్స్ట్ రాస్తారో రూల్ అప్లై చేసిన తర్వాత అంటే ఇట్ విల్ షో యూ ఎర్రర్. రూల్ అప్లై చేయకముందు ఏదైతే టెక్స్ట్ రాశారో రూల్ అప్లై చేయకముందు ఏదైతే డేటా ఎంటర్ చేశారో అందులో ఏమన్నా వెరిఫై చేసుకోవాలంటే మీరు ఇక్కడ డేటా వాల్యుయేషన్ ఇన్వాలిడ్ సర్కిల్స్ అంటారు. ఓకే సార్. రూల్ అప్లై చేయక ముందు అది చేసిన తర్వాత కాదు, చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇట్ విల్ షో యూ ఎన్ ఎర్రర్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం, రైట్? ఓకే. ఒకటి ఇంకొక చిన్న టాపిక్ చూద్దాం. సో హెచ్ అనే కాలంలో కొంత డేటా ఉందమ్మా. ఏం డేటా ఉంది? ఏ ఏ ఏ ఏ 3 4 5 6 7 ఏస్ ఉన్నాయి. బి 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 ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అర్థమవుతుందని నేను చెప్పింది. సో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ వాల్యూస్ ఏ అండ్ బి మాత్రమే. డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి కదా ఇక్కడ. క్లియర్గా చెప్పాలంటే డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. ఆ డూప్లికేట్ వాల్యూస్ని తీసేయాలి, నాకు అవసరం లేదు అనుకుంటే రిమూవ్ డూప్లికేట్స్ పైన క్లిక్ చేస్తాం. నేను సెలెక్ట్ చేసింది హెచ్ అనే కాలం. రిమూవ్ డూప్లికేట్స్ పైన క్లిక్ చేశాను, ఓకే అన్నాను. 9 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్, 3 యూనిక్ వాల్యూస్ రిమైన్. అర్థమైపోయిందా? రైట్. అట్లనే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉందమ్మా. ఎంప్లాయ్ ఐడి, నేమ్, అడ్రస్, 3 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయ్ సామ్రాట్ సో కరీంనగర్, సామ్రాట్ హైదరాబాద్, శ్రీనివాస్ హైదరాబాద్, శ్రీనివాస్ హైదరాబాద్, లలిత సిరిసిల్ల, లలిత సిరిసిల్ల, కల్పన కర్నూలు, కల్పన కర్నూలు, కల్పన కర్నూలు. అంటే కల్పన ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్. లలిత ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్. శ్రీనివాస్ ఎన్ని టైమ్స్ వచ్చాడు? 3 టైమ్స్. రైట్, 3 టైమ్స్ వచ్చాడు. నాకు ఏదైతే డూప్లికేట్స్ ఉన్నాయో అవన్నీ అవసరం లేదనుకుంటున్నా. కాబట్టి అంటే డూప్లికేట్ ఇప్పుడు లలిత 2 సార్లు అవసరం లేదు, కల్పన 3 సార్లు అవసరం లేదు, శ్రీనివాస్ కూడా 2 సార్లు అవసరం లేదు. అప్పుడు నేను ఏం చేయాలి? టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలి, రిమూవ్ డూప్లికేట్స్ పైన క్లిక్ చేయాలి. రైట్. ఇక్కడ అన్ని కాలమ్స్ ఎందుకు సెలెక్ట్ చేశానంటే అన్ని కాలమ్స్ మ్యాచ్ అయితేనే డిలీట్ చేయండి, లేకపోతే డిలీట్ చేయకండి అన్నట్టు. రైట్. ఇక్కడ మ్యాక్సిమం మనం అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేయాలి, చేయకపోతే డేటా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎట్లా అనేది కూడా చెప్తాను మీకు. ఓకే అన్నాను. 4 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్, 8 యూనిక్ వాల్యూస్ రిమైన్. కల్పన ఒకసారి వచ్చింది, డన్. లలిత ఒకసారి వచ్చింది, బట్ శ్రీనివాస్ ఎందుకు 2 సార్లు వచ్చాడు? 3 సార్లు ఉండే, ఒకసారి కావాలి కదా, 2 సార్లు ఎందుకు వచ్చాడు? మేడం, ఎంప్లాయ్ ఐడి ఈజ్ డిఫరెంట్. ఎంప్లాయ్ ఐడి డిఫరెంట్ అన్నప్పుడు పర్సన్ కూడా డిఫరెంటే కదా. రైట్. అందుకే మనం డేటా సెలెక్ట్ చేసిన తర్వాత రిమూవ్ డూప్లికేట్స్ అన్నప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది తెలుసా? నేను కాలం ఏని పట్టించుకోవద్దు అని చెప్పాను. ఇప్పుడు చూడండి, కాలం ఏని తీసేసాను అసలు మొత్తానికి. కాలం బి, కాలం సి సెలెక్ట్ చేశాను అంతే. ఓకే అన్నాను. చూడండి ఇప్పుడు ఏమైంది? శ్రీనివాస్ ఒకసారి వచ్చిండు. అంటే ఐడిని పట్టించుకోకుండా శ్రీనివాస్ హైదరాబాద్ మ్యాచ్ అయితే చాలు డిలీట్ చేయమన్నాం, మ్యాచ్ అయ్యిండు, డిలీట్ అయ్యిండు. కానీ అక్కడ ఏమైంది? ఇన్కరెక్ట్గా ఇంకో పర్సన్ డిలీట్ అయిపోయింది, ఎక్స్ట్రా పర్సన్. రైట్. సో ఎప్పుడు డూప్లికేట్స్ డిలీట్ చేసినా కూడా అన్ని కాలమ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సిందే. సెలెక్ట్ చేసుకుని ఓకే అనండి, ఓకే అనండి, మొత్తం డిలీట్ అయిపోతుంది. రైట్. ఎనీ కన్ఫ్యూజన్స్? నో సార్. ఓకే, ఈ 2 ఆప్షన్స్ చూద్దాం. నెక్స్ట్ సెషన్లో మనం సార్ట్ అండ్ ఫిల్టర్ గురించి క్లియర్గా చూద్దాం. సార్టింగ్ ఏంటి, ఫిల్టరింగ్ ఏంటి. సో మన దగ్గర ఇక్కడ డేటా ఉంది, ఈ డేటాని ఎలా మ్యానిపులేట్ చేయాలి ఏంటి అనేది మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. రైట్. సో ఐ విల్ షేర్ ది సెషన్స్ టు. నిన్నటి కూడా రికార్డ్ చేశాను, ఇప్పటిది కూడా రికార్డ్ చేశాను. ఐ విల్ షేర్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.